హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను ఒక వెరీ ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను ఇలా అనగానే మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉండొచ్చు, బట్ ఐ వాంట్ సే దాట్ నా అన్వేష్. సో ఇది ఇవాళ రేపు చాలా హాట్ టాపిక్గా మారింది. సో మీరు ఎంత హాట్ టాపిక్గా మారి అతని గురించి ఎంత మాట్లాడుకొని అతను ఇట్లా మాట్లాడాలి అలా మాట్లాడాలని ఎంత చేసినా అతను మాత్రం మంచిగా సంపాదించుకుంటున్నాడు. సో వారంలో అతనికి ఈ కాంట్రవర్సీ వల్ల 8 lakhs వచ్చిందంట. సో దాంట్లో ఐఫోన్ కూడా కొని యూట్యూబ్లో పెట్టాడు. సో అక్కడ అతను ఏం నష్టపోవట్లేదు. అతను బూతులు మాట్లాడినా ఏం మాట్లాడినా అతనైతే బాగానే ఉన్నాడు సంపాదిస్తూ, అతనికి వ్యూస్ ఇస్తూ. మీరు అన్సబ్స్క్రైబ్ చేసినా అని కొందరు పెట్టారు, బట్ ఏం చేశారో ఏమో మనకైతే తెలీదు. అతనికి ఇంకా 2 million ఫాలోవర్స్ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఇప్పుడు ఇంకొకటి ఏమన్నాడంటే, మీరు ఫాలో చేసుకుంటే ఏంటో లేదు, నాకు సబ్స్క్రైబర్స్తో అవసరం కూడా లేదు అని కూడా మాట అన్నాడు. సో అలాంటప్పుడు మీరు ఇంకా అతని వీడియోస్ చూసి అతను ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని ఎట్లాగో అతనికి ఫాలోవర్స్ అవసరం లేదంట, వ్యూస్ అవసరం లేదంట. అలాంటప్పుడు మీరు అతని వీడియోస్ ఎందుకు చూస్తున్నారు, అతనికి వీడియో టైమ్స్ ఎందుకు ఇస్తున్నాడు? అలా ఇవ్వడం వల్ల అతనే సంపాదించుకుంటున్నాడు, రైట్? సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇలాంటి వాళ్ళని ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడ నుంచి వాళ్ళని పీకేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని యూట్యూబ్ నుంచి తీసేస్తే అతనికి ఇన్కమ్ రావడం ఆగిపోద్ది, అతని ట్రావెలింగ్ ఆగిపోద్ది. ట్రావెలింగ్కి ఫస్ట్ డబ్బులు కావాలి కదా. సో ఎందుకంటే అతను ఏం బెట్టింగ్ ప్రమోషన్స్ అలాంటివి ఏం చెయ్యడు కదా. సో ఎట్లాగో అతనికి ఇన్కమ్ ఆగిపోద్ది. ఆ తర్వాత అప్పుడు అతనికి ఎక్కడ రావాలో అక్కడ దిగొస్తాడు. ఎందుకంటే అతను ఇప్పటికీ కూడా సారీ ఫెల్ట్ అవ్వట్లేదు అతను చేసిన దానికి. అండ్ ఇదొక టాపిక్. అయితే శివాజీ గారు మనం బిగ్ బాస్లో చూసాము. అతని మైండ్ సెట్ ఎలాంటిదో. అతను సూపర్ టాలెంటెడ్. అతనికి తెలుసు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఏమవుతుంది అనేది అతనికి బాగా తెలుసు. అండ్ అతను చెప్పిన దానికి అతనికి చాలామంది సపోర్టర్స్ ఉన్నారు. అతను చేసింది ఏది తప్పు కాదు, అతను మాట్లాడింది ఏది తప్పు కాదు. వే ఆఫ్ వర్డ్స్లో కొన్ని తప్పులు ఉన్నా అతను మైండ్ సెట్ తోటి ఏదైతే ఏం మాట్లాడాడో అదైతే తప్పు కాదని అతనికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో అతను బాగానే ఉన్నాడు, అతనికైతే ఏ ప్రాబ్లం రాలేదు. అండ్ దండోరా మూవీ గురించి ఇది స్పెషల్గా యాడ్ చేస్తున్నా. దాంట్లో అతని యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. అసలు ఇన్ని రోజులు ఒక మంచి యాక్టర్ని మిస్ అయిపోయాను అన్న ఫీల్ వచ్చింది నాకైతే. సూపర్ ఉంది. సో ఇది ఒక టాపిక్ పక్కన పెట్టేసాను. అండ్ గరికపాట గారి గురించి కూడా అతను అన్వేష్ ఏదో మాట్లాడారు. అతని పైన కూడా చాలా వచ్చినాయి. బట్ సార్ స్వామి గారు కూడా చాలా బాగా అతని ప్రోగ్రామ్స్ అతను చేసుకుంటున్నారు. అందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఈ టాపిక్ని ఇంకా ట్రెండింగ్ చేస్తూ ఎవరైతే మీరున్నారో మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ఫేమ్స్ అలానే ఉన్నాయి, ఎవరు ఏ నష్టపోవట్లేదు. యాక్చువల్లీ అయితే ఇప్పటికి ఈ పాటికే అన్వేష్ గారిది యూట్యూబ్ ఛానల్ పోవాలి, బట్ నో, ఈజ్ ఎర్నింగ్ మోర్. సో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఐ థింక్ మనకి ఇలాంటి స్టూపిడ్ వాటి గురించి కంటే చాలా విలువైన పనులు మనకి చాలా ఉన్నాయనుకుంటా. సో నా ఒపీనియన్ ఏంటంటే, జస్ట్ స్టాప్ దిస్ ఆల్ నాన్ సెన్స్. ఇంకా యూట్యూబ్లో చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి, లైక్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, మోటివేషన్ ఎలా అవ్వాలి అనే వాటి గురించి చాలా టాపిక్స్ ఉన్నాయి. మనం వాటితో చూస్తే ఏదో ఒకటి కొంచెం నేర్చుకోవచ్చు. ఇట్లాంటివి ఎవడో బట్టలు తీసుకొని తిరగమన్నాడు, ఎవడో వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవడో వాటిని డిస్ఎంకరేజ్ చేస్తున్నారు, ఉమెన్కి రైట్స్ లేవా, అవి లేవా, ఇవి లేవు. అండ్ హ్యూమన్ రైట్స్ క్లోత్స్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే వాళ్ళు అలా వేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళే పర్మిషన్ ఇచ్చినప్పుడు బయట వాళ్ళకి మీకు ఏంటి? అండ్ మంచిగా బట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు మంచిగా లేరు, లేదా చెడ్డగా బట్టలు వేసుకున్నంత మాత్రాన చెడ్డగా లేరు. మంచిగా బట్టలు వేసుకున్న డాక్టర్, డెంటిస్ట్ ఎవరైతే ఉన్నారో తనని రేప్ చేసి ఎలా చంపేశారు, మరి తను ఏమి సగం బట్టలు వేసుకొని తిరగలేదే, అయినా తనకైతే రేప్ జరిగింది, చచ్చిపోయింది కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ క్లోత్స్, ఓకే? సో ఈ టాపిక్ని ఇంకా ఇక్కడితోటి ఆపేసి వీటికంటే మించిన చాలా ఉన్నాయి. సో అన్వేష్ మొన్నటి వరకు శివాజీ పైన ఏడ్చారు, తర్వాత దేవుళ్ళ పైన ఏడ్చారు, తర్వాత ఇప్పుడు జోడ్ అనేసి అతనితో స్టార్ట్ చేశారు. సో అతనికి మాత్రం
కాంట్రవర్సీ టాపిక్స్ కావాలి. లైక్ ఇప్పుడు నేను రీసెంట్‌గా ఒకటి చూసాను. అతనే దేవుడు అనేసి పెద్ద ఫీల్ అయిపోయి వీడియోస్ పెట్టేస్తున్నారు. సో, వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి అతని టాపిక్స్ చూస్తూ అతనికి వ్యూస్ ఇస్తున్నంత కాలం వాడు బాగానే ఉంటాడు. ఓకే. సో, లెట్స్ స్టాప్ దిస్. దేనికి ఎంకరేజ్ చేయాలి, దేనికి చేయకూడదు అనే కామన్ సెన్స్ మనకు ఉండాలి. అండ్ ఇవాళ రేపు చూస్తున్న చాలా యూట్యూబ్‌లో చాలా ఛానల్స్ అయిపోయాయి. ఇలాంటి వాటిపైన రియాక్ట్ అవుతూ ఓకే. రియాక్ట్ అవ్వండి. కానీ వాటిని పాపులర్ చేసే అవసరం లేదు. సో, ఇలాంటి వాటిపైన ఏం రియాక్ట్ అవ్వాలి అనే దానిపైన ఆలోచించుకొని వీడియోస్ తీసుకుంటే చాలా బెటర్. అండ్ మనకు కూడా ఇలా ఇవాళ రేపు యూట్యూబ్ గురించి తెలిసిన తర్వాత చాలామంది ఓకే ఇది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేసుకోవచ్చు అనే ఒక థాట్ తోటి ముందుకైతే చాలామంది వస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఏదో ఒక కంటెంట్ నేర్చుకొని మరీ ఇస్తున్నారు. వాళ్ళ ఒపీనియన్స్ని బయట పెడుతున్నారు. ఎన్ని రోజులు అది మాట్లాడడానికి ఒకటి ఉండాలి అనుకునే దానికి ఈ ప్లాట్ఫామ్ అనేది సెట్ అయ్యింది. ఏదైనా టాపిక్ పైన రియాక్ట్ అవుతే వాటిపైన రియాక్షన్స్ వస్తున్నాయి హయ్యర్ అథారిటీస్ నుంచి. సో, ఇలాంటి వాటికి బాగా యూస్ చేసుకోండి. అండ్ దీని త్రూ ఎవరికైతే నిజంగా ఇన్కమ్ ప్రాబ్లం ఉందో వాళ్ళ ఇలా వాటితోటి ఇన్కమ్ కూడా చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడూ ఇట్లా రిచ్‌గా ఉన్న వాళ్ళు కొత్త కొత్త బట్టలు వేసుకొని బ్రాండెడ్ బట్టలు వేసుకొని వాళ్ళకే లైక్స్ ఇస్తూ రిచ్‌గా ఉన్న వాళ్ళని ఇంకా రిచ్ చేస్తూ ఇలాంటివి కూడా యూట్యూబ్‌లో స్టార్ట్ చేయకండి పాలిటిక్స్ అని నా ఒపీనియన్. సో, డోస్ వైబ్స్ నుంచి వైబ్స్ టాక్స్ ఇవాళ ఇది. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టాపిక్ కూడా నచ్చితే. ఇది నేను స్టార్ట్ చేసింది ఒకటి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవడానికి. ఇది నా ఒపీనియన్ ఆన్ దిస్ ట్రెండింగ్ టాపిక్. మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి టాపిక్ గురించి కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.